శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసంలో అనగా జూన్ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ రోజున జరుపుకోవాలి, ఈ నెల స్వామివారి నామము అలాగే పీఠం పేరేమిటి, అసలు చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, చంద్రోదయ సమయం ఎప్పుడు, అలాగే అధిక మాసంలో కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు ఈ వ్రతాన్ని ప్రారంభం చేయవచ్చా, అలాగే ముడుపు స్వామివారికి ఏ సమయంలో కట్టుకోవాలి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అయితే చూడండి. గణపతికి అత్యంత ప్రియమైన తిథులలో ముఖ్యమైనది చవితి తిథి. ఈ చవితి తిథిని 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున వరద చతుర్థి వ్రతాన్ని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందులో వరద చతుర్థిని మాత్రము గణపతి వ్రతంగా మనము వినాయక చవితి రోజునైతే ఆచరిస్తూ ఉంటాము. అయితే అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మాత్రము ప్రతి నెలా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ సంకటహర చతుర్థి వ్రతము మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థిగా జరుపుకుంటారు. అలా కలిసి రావటము చాలా విశేషమైనటువంటిదండి. ఎందుకు అని అంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఈ అంగారక సంకష్టహర చతుర్థి వ్రతం మంగళవారం కానీ వస్తే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వారి జాతకంలో ఏమైనా కుజగ్రహ దోషాలు కానీ, ఆ కుజగ్రహం వలన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, అంటే వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అవి అవ్వకపోవటం కానీ, ఇలాంటి ఎన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా తొలగిపోయి అన్ని పనుల్లో విజయం అనేది కలుగుతుంది. ఈ విధంగా సంవత్సరంలో 2-3 సార్లు మాత్రమే ఇలా మంగళవారం రావటం అనేది జరుగుతుందండి. అయితే ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే 3-4 రోజుల్లో చవితి తిథి అయితే వస్తుంది కదండి. ఆ రోజున ప్రదోష సమయానికి చవితి తిథి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజునే మనము సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. మరి ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు ఆచరించాలి అని అంటే 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. మరి ఈ వ్రతాన్ని ఏ రోజున ప్రారంభించాలి అని అంటే బహుళ చవితి నాడు ప్రారంభించాలండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ సంకష్టహర చతుర్థి వ్రతము జూన్ నెలలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం జూన్ 3వ తేదీ రాత్రి 6:45 ప్రారంభమై జూన్ 4వ తేదీ గురువారం రాత్రి 8:20 వరకు చవితి తిథి అయితే ఉంటుంది. మనము సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జూన్ 3వ తేదీ బుధవారం రోజునైతే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 10:59 వరకు అయితే ఉంటుంది. అయితే స్వామివారిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పేరుతోటి, ఒక్కొక్క పీఠం పేరుతోటి పూజించుకోవాల్సి ఉంటుంది. ఈ నెలలో స్వామివారి నామం పేరు విభువన పాలక మహాగణపతి, పీఠం పేరు దూర్వా బిల్వ పత్రపీఠం. అంటే స్వామివారి పీఠం పెట్టుకునేటప్పుడు దూర్వా బిల్వ పత్రపీఠం అనుకుంటూ పీఠం అనేది పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి పూజ చేసుకునేటప్పుడు వీలైనన్నిసార్లు విభువన పాలక మహాగణపతి ఏ నమః అనుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున చంద్రోదయ సమయము రాత్రి 9:54 అండి. ఈ చంద్రోదయ సమయం అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక 5 నిమిషాల ముందలా ఉండొచ్చు, లేదా ఒక 5 నిమిషాలు వెనక అనేది కూడా ఉండొచ్చు. మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, మీకు చంద్రోదయ సమయం కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి, మీకు చంద్రోదయ సమయం అనేది తెలియజేస్తాను. అయితే ఈ రోజున స్వామివారికి ముడుపు కట్టుటకు మరియు పూజ చేయుటకు శుభ సమయాలు మధ్యాహ్నం 11:45 నుంచి 12:36 లోపల శుభ సమయం ఉందండి. ఆ సమయంలో స్వామివారికి పూజ చేసుకోండి. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 6:17 నుంచి రాత్రి 8 గంటల లోపల శుభ గడియలు ఉన్నాయండి. ఆ సమయంలో స్వామివారికి మరలా పునఃపూజ అనేది చేసుకోండి. సో ఇంతేనండి వాళ్ళ ఈ వీడియో. 2026 సంవత్సరంలో జూన్ నెలలో సంకష్టహర చతుర్థి వ్రతం గురించి పూర్తి విషయాలను అయితే తెలుసుకున్నాం కదండి. ఇంక ఈ వీడియో మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.